పెద్దగట్టు జాతరకి పోలీస్ తరఫు నుంచి అన్నీ కూడా అరేంజ్మెంట్స్ కంప్లీట్ అయిపోయినాయి. సో ఇవాళ రాత్రి నుంచి ఇది ముఖ్యంగా రద్దీ భక్తులది ఇది స్టార్ట్ అవుతుంది. సో రేపు ఎల్లుండి అట్లా ఎక్కువ ముఖ్య రాశి ఉంటుందని అట్లా అనుకుంటున్నాము. దాని తర్వాత అది తగ్గిపోతుంది. సో పోలీస్ తరఫు నుంచి దాదాపు 2000 ఫోర్స్, అట్లాగే సీసీటీవీ కెమెరాలు, దాన్ని వేరే వేరే బృందాలు, క్రైమ్ టీమ్స్, ఈ టీమ్స్, ఉమెన్ సేఫ్టీ టీమ్స్ అవన్నీ కూడా మా తరఫు నుంచి పెట్టడం జరిగింది. అట్లాగే అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి కూడా అన్ని కూడా సౌకర్యాలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో టోటల్గా పండుగ పీస్ఫుల్ వాతావరణం ప్రశాంతంగా అంతా కంప్లీట్ అయిపోతుందని మాకు టోటల్గా నమ్మకం. థ్యాంక్ యూ. అవసరాలు మా దేవునికి అవన్నీ చాలా ఇష్టము. మేము వేరే అనగా మా కులదేవతలు మేము అనేక అవసరాలు గజ్జెల్లాగులు వేలాలు వాటితో డ్యాన్స్ చేస్తాము. మా దేవునికి చాలా ఇష్టం. సౌడమ్మ ఎల్లమ్మ చెల్లమ్మ ఎల్లమ్మ అవి కులదేవతలకు ఏటలు మైకిల్ డౌన్ చేయండి కొంచెం. ఓకే రైట్ రైట్ ఓకే. మీడియా మిత్రులకు నమస్కారం. తెలంగాణలో సమ్మక్క సారలమ్మ తర్వాత అతిపెద్ద జాతర మా సూర్యాపేట లింగమ్మల జాతర, ఇది తులసిపల్లి జాతర అంటారు, కట్టు జాతర అంటాం. ఇక్కడ ఉన్నది లింగమ్మల స్వామి. ఇక్కడ అన్ని వర్గాల ప్రజలు కూడా స్వామి జాతరలో పాల్గొనడానికి సంవత్సరాలు వస్తున్నారు. వచ్చిన స్వామి వారి ఆశీస్సులు ఉండాలని చెప్పి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఇక్కడ భక్తులు కాన్ఫరెన్స్ నడుచుకోవడం, హనుమంత స్వామి ఆశీస్సులతో పంటలు మంచి పండాలని దానికి ఇవ్వాలని వివిధ రకాల మొక్కులు భక్తులు ఏదైతే కోరుకుంటారో అడుగుకుంటారో వాళ్ళు 2 సంవత్సరాలకు ఒకసారి చెల్లించుకోవడానికి ఆనవాయితీగా వస్తుంది. ప్రధానంగా యాదవ సోదరులు మిగతా అన్ని కులాల వారు కూడా ఈ జాతరలో పాల్గొనడం తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్ నుండి ఇతర రాష్ట్రాల నుంచి కర్ణాటక నుంచి మరోవైపు మహారాష్ట్ర నుంచి ఛత్తీస్గఢ్ నుంచి కూడా ఈసారి చూడడానికి వస్తాను. ఈ విషయంలో గ్రామంలో కల్పించుకొని ఇప్పుడు ప్రారంభం చేయడం జరిగింది. ఇక్కడ నుండి నేను సాంప్రదాయబద్ధంగా ఆ తర్వాత పూజలు ప్రారంభమవుతాయి. ఇక్కడ కూడా దాదాపు 10 నుంచి 15 లక్షల మంది పాల్గొనే జాతర చరిత్రలో మన పుస్తకాల జిల్లా ఈ సంవత్సరం కూడా జాతర కూడా మరి స్వామి ఆశీస్సులు లభించాలని వారి ఆశీస్సులు సూర్యాపేట ప్రాంతం కూడా కోరుకుంటూ ఈ సందర్భంగా జాతర అందరికీ శుభాకాంక్షలు.
మాటలు